సంబంధించిన ఇంటి దగ్గర అంత్యక్రియలు జరుగుతున్నాయా లేదా అని మన ప్రతినిధి శివనాడికి తెలుసుకుందాం. ఎస్ శివ, చెప్పండి. పాపకు సంబంధించిన అంత్యక్రియలు స్టార్ట్ అయ్యాయా? అక్కడ నిందితుడికైతే శిక్ష పడిపోయింది. ప్రెసెంట్ పాప ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏముంది? ఆ తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రసూన ఏదైతే ఉందో మదనపల్లి దారుణ అత్యాచారం హత్య గురైన బాలికకు కాసేపటి క్రితమే అంత్యక్రియలు ప్రారంభమయ్యి మదనపల్లి నుంచి కూడా రాత్రి రాగిమాని తిరుపల్లి గ్రామాన్ని కూడా మృతదేహాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ రోజు ఉదయం కాసేపటి క్రితమే మొత్తం గ్రామం మొత్తం విషాదం నెలకొంది. విషాద ఛాయల మధ్య వాటి నుంచి కూడా బాలిక మృతదేహాన్ని కూడా గ్రామంలో ఉన్నటువంటి శ్మశాన వాటి తీసుకొని వచ్చారు. బాలికకు అంత్యక్రియలు కూడా కాసేపటి క్రితమే ముగిశాయి. అయితే వీటికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో, ఎందుకంటే ఒక బాలికను, ఒక 7 ఏళ్ల బాలికను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన మొత్తం సమాజం మొత్తం కూడా విస్తుపోయే ఘటన. ఇలాంటి ఘటనలు కూడా ఎవరైతే కుటుంబ సభ్యులున్నారో అలాంటి ఉన్మాదులు ఖచ్చితంగా మరణశిక్ష వేయాలంటూ డిమాండ్ వచ్చారు. అయితే కులవర్తను మాత్రం ఆత్మహత్య చేసుకోవడం కూడా ఇప్పుడు ఒక సంచలనం అయింది. అయితే బాలిక మృతదేహానికి మాత్రం మొత్తం గ్రామం అంతా కూడా అండగా నిలిచి, బాలిక కుటుంబానికి అండగా నిలిచి వారంతా కూడా విషాద ఛాయల మధ్య మృతదేహాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడే అంత్యక్రియలు అయితే మొదలు ప్రారంభించారు. వాటికి సంబంధించి కూడా అయితే మొత్తం ఏతుందో తెలుగుదేశం పార్టీ నేతలు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాయంపేట ఇన్ఛార్జి వారందరూ కూడా అంత్యక్రియలు పాల్గొన్నారు. ఇద్దరు నేతలు అంత్యక్రియలు స్వయంగా పాల్గొని కుటుంబానికి ఒక అండగా నిలుస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. బాలిక తండ్రి ఎవరైతే ఉన్నారో తండ్రి కూడా ఖచ్చితంగా అతని అర్హత మేర ఖచ్చితంగా ఉద్యోగం కల్పిస్తాం. తర్వాత మరో బాలుడు ఉన్నాడు, ఆ బాలుడికి చదువు కూడా మేము ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది. ఇదే విషయాన్ని మా అధినేత చంద్రబాబు తీసుకెళ్లాం. ఆయన స్పందించారు. శివ ఇప్పుడు తల్లి ఎక్కడున్నారు? తల్లికి వీడు చచ్చిన విషయం తెలుసా? కాసేపటి క్రితమే మన వ్యక్తి ద్వారా కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మన తెలియదు. అయితే వాళ్ళు ఖచ్చితంగా లేదు, అతనికి ఖచ్చితంగా మాకు అప్పగించాలి, అతను మా చేతుల్లోనే అతనికి శిక్ష పడాలంటూ కూడా బాలిక తల్లి డిమాండ్ చేస్తోంది. అతను నిన్న ఉదయం పోలీసు అదుపులో ఉన్నాడు. ఖచ్చితంగా అతని అదుపు తర్వాత అతను ఆత్మహత్య చేసుకుంటే మేము నమ్మలేకపోతున్నామంటూ కూడా బాలిక తల్లి తమ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అతను చనిపోవడం కంటే ఖచ్చితంగా మా చేతుల్లో శిక్ష పడాలి, అతను మేమే చంపాలి అనేది అదే సరైన శిక్ష అంటూ కూడా తల్లి డిమాండ్ చేస్తూ వస్తుంది. ఈ విషయాన్ని అయితే మొత్తం తెలుగుదేశం పార్టీ వీటికి సంబంధించి కూడా అందరూ అండగా ఉండి, పార్టీ తరఫున కావచ్చు, ప్రభుత్వం తరఫున కావచ్చు, ఖచ్చితంగా ఈ కుటుంబానికి అండగా ఉంటాం, న్యాయం చేస్తామని కూడా చెబుతున్నారు. అయితే మొత్తం ఈ బాలిక అయితే ఉందో అంత్యక్రియల్లో మొత్తం గ్రామం మొత్తం కూడా పాల్గొన్నారు. గ్రామం మొత్తం కూడా కంట కన్నీరు కారుస్తున్నారు. ఒక 7 ఏళ్ల చిన్నార బాలికపై అసలు ఎలాంటి దారుణానికి ఒడిగట్టిన ఘటన తర్వాత మీరేమన్నా పాప తల్లిదండ్రులతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేశారా? ఒకటి, వీడు చచ్చాడు, ఓకే, మా చేతులకు అప్పచెప్తే మేమే చట్టాన్ని చేతిలోకి తీసుకుని మేమే అతనికి శిక్ష చేస్తామని వీళ్ళు అంటారు. కానీ చట్ట ప్రకారం అది పాసిబిలిటీ కాదు. నిజంగా ఆవేదనలో వాళ్ళు ఉండి అడిగారు, కానీ అది పాసిబిలిటీ కాదు. ఏదేమైనా కూడా వాడు చచ్చాడు, కుక్క సావే చచ్చాడు. నిజానికి వాడి శవం నీళ్ళల్లో ఉబ్బిపోయి కంపు కొడుతూ పొద్దున్నే జనానికి కనపడింది. సో ఆ నీళ్ళల్లో కూడా వాడు ఊపిరి పోయేటప్పుడు పాప ఏ విధంగా అయితే అల్లాడిందో అదే విధంగా వాడు కూడా అల్లాడే ఉంటాడు. సో శవానికి శవం, కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం. ఈ శిక్ష ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. సో ఇక్కడ నేనేమంటానంటే, తల్లితో తండ్రితో మీరు ఒకసారి మాట్లాడండి. మీకు ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్ న్యాయం జరిగింది. సరే, పోయిన పాపనైతే మనం వెనక్కి తీసుకురాలేము, కానీ జడ్జిమెంట్ కావాలి కదా. అదే వరకు వాడు చావకుండా ఉండుంటే ఈ తల్లిదండ్రుల న్యాయం కోసం ఇంకో 20-25 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. 20-25 ఏళ్ళు వాయిదాల మీద వాయిదాలు ఉంటానే ఉండేవి. నాకు తెలిసి ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు యాక్ట్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు ఇమీడియట్ గా అన్ని సాక్ష్యాధారాలు పెట్టి శిక్ష పడితే తప్ప, ఇప్పుడు పక్కనే ఇప్పుడు ఇమీడియట్ గా ఒకసారి తల్లిదండ్రులతో మీరు మాట్లాడే ప్రయత్నం ఒకసారి చేయండి. గ్రామస్తుల రియాక్షన్ ఏంటి ఒకసారి చెప్పండి శివ. తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే మనం గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. తల్లి మాత్రం ఖచ్చితంగా అతనికి ఉరిశిక్ష, కరెంట్ శిక్ష అంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే ఇలాంటి ఉన్మాదులను ఖచ్చితంగా ఈ సమాజంలో ఇలాంటి చెడు పురుగులు ఉండడానికి అవకాశం లేదంటూ కూడా తల్లి తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ బాలిక తల్లి ఎవరైతే ఉన్నారో ఈ బాలిక తల్లి చెబుతూ వస్తున్నారు, ఇలాంటి ఉన్మాదులు సమాజానికి చెడు పురుగులు, వీళ్ళకు మరణశిక్ష అయినప్పటికీ కూడా అయితే ఆత్మహత్య చేసుకున్నారంటే మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఉన్మాదులు మా చేతుల్లోనే, అంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అసలు, ఎందుకంటే ఒక ఎంతో గారాభంగా పెంచుకున్న తమ చిన్నారిని ఇంత పాశవికంగా హత్య చేయడం కూడా వాళ్ళు అసలు దాన్ని జీర్ణించుకోని పరిస్థితులు. సో ఈ నేపథ్యంలో కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడనే అంశంపై మాత్రం ఖచ్చితంగా కొంత వాళ్ళు ఇలాంటి వారికి మా చేతుల్లో, ఎందుకంటే తప్పకుండా వాళ్ళకు ఆవేదన ఉంటుంది. ఎందుకంటే మా చేతుల్లో వాళ్ళు మా పాపను చంపాడు కాబట్టి మేము అతన్ని చట్ట ప్రకారం కరెక్ట్ కాకపోయినప్పటికీ కూడా తమ ఆవేదన, ఎందుకంటే ఒక చిన్నారిని కోల్పోయిన బాధలో వాళ్ళు కోరుకోవడం ఒక వరకు
మానవతా తృప్తిపరంగా వాళ్ళకు చూసినప్పటికీ కూడా అయితే ఈ కులవర్ధన్ ఖచ్చితంగా తమకు అప్పగిస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి శిక్ష వేస్తామని చెప్తున్నప్పటికీ కూడా కులవర్ధన్ ఆత్మహత్య చేసుకోవడం కూడా వాళ్ళు దాన్ని జీర్ణించుకోవడం లేదు. కులవర్ధన్ మాకు అప్పగించాలంటూ కూడా వాళ్ళు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు నిన్నటి నుంచి. అయితే ఇప్పుడు కూడా వాళ్ళు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడనే అంశాన్ని మాత్రం వాళ్ళు అంగీకరించట్లేదు. వాళ్ళ వాదన వేరేలా ఉంది. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరగడం అంటే ఖచ్చితంగా కులవర్ధన్ చంపడం అనేది కాదు, ఇలాంటి శిక్ష అంతకంటే ఎక్కువ శిక్షలు ఉండాలంటూ కూడా వాళ్ళు కోరుతూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గ్రామం మొత్తం కూడా బాలిక కుటుంబానికి అండగా ఉంటూ వస్తుంది. అంత్యక్రియల్లో గ్రామం మొత్తం కూడా పాల్గొన్నారు. గ్రామం ఈ అంతగా అసలు వాళ్ళ విషాదం ఎలాంటి విషాదం అంటే ఈ గ్రామంలో ఇప్పటి వరకు ఎవరు కూడా మొత్తం బాలిక ఇంటి దగ్గర ఉండి ఎవరు కూడా అసలు తమ పనులు పక్కన పెట్టి అన్నింటికి కూడా వాళ్ళు ఈ బాలిక ఇంటి వద్దే ఉంటున్నారు. బాలిక తమ సంతాపాన్ని వ్యక్తం చేయడంతో పాటు తమ కుటుంబం ఖచ్చితంగా అండగా ఉంటుందని వాళ్ళు అంత్యక్రియలు అయిపోయాయి కాబట్టి బాలిక తల్లి తిరిగి మదనపల్లి వస్తూ ఉన్నారా, అక్కడే ఉంటారా? ఇక ఈ రోజు అంత్యక్రియల తర్వాత కొంత బాలిక అంత్యక్రియల తర్వాత కొంత ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ఫార్మాలిటీస్ కూడా ముగించుకున్న తర్వాత వాళ్ళు మదనపల్లి చేరుకోవాలి. ఎందుకంటే వీటి కేసు అంశం కావచ్చు, లేదంటే ఇలాంటి వారికి మరింత శిక్ష వేయాలంటూ కూడా వాళ్ళు ఈ రోజు సాయంత్రం ఖచ్చితంగా మదనపల్లి చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన బంధువుల ద్వారా అందుతున్న సమాచారం వారందరూ కూడా ఇక్కడి నుంచి, ఎందుకంటే అంత్యక్రియలు ముగిసిన తర్వాత మళ్ళీ మదనపల్లి చేరుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు విషయమై లేదంటే ఇలాంటి ఉన్మాదాలకు మరింత శిక్ష వేయాలంటూ కూడా తమకు ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంటుంది. పోలీసులు కూడా వాళ్ళు కోరుతూ వస్తున్నారు. కులవర్ధన్ మాకు ఒకవేళ చనిపోయినా కూడా మాకు చూపించాలి. ఇలాంటి వారికి మా శిక్ష ఏంటో మేము అక్కడ మా ఆవేదన వ్యక్తం చేస్తాం, మా పరిస్థితిని వాళ్ళకి తెలియజేస్తాం. కులవర్ధన్ చనిపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మృతదేహాన్ని మాకు చూపించాలంటూ కూడా తల్లి ఒక్కసారి అంత్యక్రియలకు పాపను తీసుకెళ్తున్న దృశ్యాలు ఏవైతే ఉన్నా మనం బ్లర్ చేసి పాపని ఇక్కడ ఫోక్సో కేసు నమోదైంది కాబట్టి పాప ముఖం చూపించకూడదు, పాప ఫోటో చూపించకూడదు, పాప పేరు కూడా చెప్పకూడదు. ఆ నిబంధనలు మేము ఖచ్చితంగా పాటిస్తూ ఉన్నాము. సో ఒకసారి అంత్యక్రియలు జరుగుతున్న విజువల్స్ ని ఒకసారి చూపించండి. పక్క బాక్స్ లో ఈ నిందితుడు కుక్క చావు తెచ్చిన దృశ్యాలు కూడా పక్కన ప్లే చేయండి. జనం అందరూ కూడా ఈ టైంలో వాడిని చూడాలనుకుంటారు. సో అందువల్ల ఒక పక్క పాప అంత్యక్రియలు జరుగుతున్న దృశ్యాలు, ఇంకో పక్క పాప ఎవరైతే ఈ కామాంధుడు చచ్చిన దృశ్యాలు, ఇవన్నీ కూడా పక్క పక్కన ప్లే చేయండి ఒకసారి. అలాగే ఇప్పుడు మదనపల్లిలో సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ కులవర్ధన్ డెడ్ బాడీని చెరువులోంచి తీసిన తర్వాత పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి తరలిస్తారు. సో ఇప్పుడు అతని తల్లి అక్కడికి వచ్చిందా, అతనికి కూడా సోదరు ఎవరో ఉన్నారంటున్నారు. వాళ్ళ పాపమే లేదు, వాళ్ళని మనం తప్పు పెట్టడానికి కానీ వాళ్ళని బయటకు చూపించడం కానీ చేయకూడదు. ఎందుకంటే వీడు చేసిన పాపానికి ఆ తల్లిని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆ సోదరిని మనం ఇబ్బంది పెట్టకూడదు, సోదరి ఫ్యామిలీని మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. వీడిని కన్న పాపానికి తల్లి ఈ రోజు కుమిలిపోతూ ఉంటుంది. అక్కడ బిడ్డను కోల్పోయిన బాధలో తల్లి అక్కడ ఏడుస్తూ ఉంటే, ఇలాంటి కామాంధుడి కన్న పాపానికి ఇతని తల్లి కూడా అదే రకంగా ఏడుస్తూ ఉంటుంది. బహుశా ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఉంటుంది. ఒకసారి PCR అక్కడ మదనపల్లిలో దామోదర్ను కూడా ఒకసారి లైవ్ లోకి తీసుకోండి. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి. అలాగే నిన్నటి నుంచి కూడా లోకల్స్ అంతా పెద్ద ఎత్తున రోడ్డు మీద ఉద్యమించారు. దాదాపు 7-8 గంటల పాటు మదనపల్లి హైవేని బ్లాక్ చేశారు. ఎవరు వాళ్ళ బంధువేం కాదు ఈ పాప, అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఆత్మ బంధువులై ముందుకొచ్చారు. నా బిడ్డకే ఇలా జరిగితే అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు స్పందించారు. నిన్న సొసైటీ నుంచి వచ్చిన రియాక్షన్ చూసి ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకు ముందు ఏదైనా ఇష్యూ జరిగితే అది మంద కాదు కదా, మన పాప కాదు కదా, మన బంధువులు కాదు కదా, మన కులం కాదు కదా, మన ప్రాంతం కాదు కదా, మన మతం కాదు కదా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సొసైటీ మారింది, కంప్లీట్ చేంజ్ వచ్చింది. ఎవరి ఇంట్లో ఏది జరిగినా 100 మంది జనం రోడ్డు మీదకి వస్తున్నారు. నిన్న కులవర్ధన్ అనే ఈ కామాంధుడు 7 ఏళ్ల పాప అత్యాచారం చేసింది అనగానే ఆ పక్కింటోళ్ళు కాదు, ఎదుటింటోళ్ళు కాదు, ఆ వీధిలో వాళ్ళు కాదు, పక్క వీధిలో వాళ్ళు కాదు, ఆ ఊరోళ్ళు కాదు, పక్క ఊరోళ్ళు కాదు, ఆ జిల్లా వాళ్ళు కాదు, పక్క జిల్లా వాళ్ళు కాదు, ఎక్కడెక్కడ వాళ్ళు తరలి వస్తే మదనపల్లి మొత్తం జనాలతో నిండిపోయింది. మదనపల్లి రోడ్లని జనాలతో బ్లాక్ అయిపోయాయి.